కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నూరి ఫాతిమా అన్నారు. కూటమి ప్రభుత్వంలో సొంత టీడీపీ కార్యకర్త సూఫియా టీడీపీ కార్యాలయం ముందు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. సొంత పార్టీ కార్యకర్తకు న్యాయం చేయలేకపోతే రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తారని నూరి ఫాతిమా మండిపడ్డారు. సూసైడ్ చేసుకునే అంత పరిస్థితి ఈరోజు మీ టీడీపీ కార్యకర్తే సుఫియా. ఏమైంది అమ్మాయికి? ఏమైంది? న్యాయం జరిగింది ఎక్కడైనా? ఆ అమ్మాయి రిలీజ్ చేసింది, ఆ అమ్మాయి ఫోన్లో నుంచి వచ్చింది, ఆ అమ్మాయి ఏమో దాన్ని హ్యాక్ చేసి తీసుకుంది, అది ఇది అని చెప్పారు కదా, పట్టుకున్నారని చెప్పారు కదా. ఈరోజు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునే అంత పరిస్థితికి తీసుకొని వచ్చారు. మహిళలకి అండగా ఉంటాం, స్త్రీశక్తి అని చెప్పి నిన్న బస్సులు విడుదల చేశారు. ఆ బస్సుల్లో తిరిగే మహిళలకి రక్షణ లేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? మీరు సొంత పార్టీలో ఉన్న ఒక కార్యకర్తకి న్యాయం చేయలేకపోతే మహిళలకి ఏం న్యాయం చేస్తారు? నేను ఒకటే అడుగుతున్నాను. ఆ 17 నిమిషాల వీడియోలో అమ్మాయి స్పష్టంగా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఏంటి, ఎవరు రిలీజ్ చేశారు, ఎవరి ఫోన్లో నుంచి వచ్చింది, ప్రతి ఒక్కటి అమ్మాయి స్పష్టంగా చెప్పిందే. ఆ అమ్మాయి భయపడి మీ ప్రలోభాలు బట్టి అంటే ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అమ్మాయిని రిమాండ్ పంపిస్తారని భయపెట్టి ఆ అమ్మాయి మీద కేసులు పెట్టి నిన్న సూసైడ్ చేసుకుంటే అమ్మాయి మీద కేసు పెట్టారంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకడు మర్డర్ చేస్తాడంట, మర్డర్ చేసిన వ్యక్తి మీద కేసు ఆయన ఫలానా వ్యక్తి మర్డర్ చేశాడని చెప్పి అక్కడ ఉన్న సాక్ష్యం చెప్తున్న వ్యక్తి మీద కేసు పెడతారంట. అంటే అలాంటి ప్రభుత్వం ఉంది ఇప్పుడు చూసుకుంటే. అంటే ఆ అమ్మాయి చెప్పినందుకు ఆ అమ్మాయి మీద హింసలు, ఇబ్బందులు, అంటే మహిళలకి రక్షణ లేదు. ఈరోజు మీ టీడీపీ కార్యకర్తే సుఫియా. ఏమైంది అమ్మాయికి? ఏమైంది? న్యాయం జరిగింది ఎక్కడైనా? ఆ అమ్మాయి రిలీజ్ చేసింది, ఆ అమ్మాయి ఫోన్లో నుంచి వచ్చింది, ఆ అమ్మాయి ఏమో దాన్ని హ్యాక్ చేసి తీసుకుంది, అది ఇది అని చెప్పారు.